క్రెడిట్ చోరీ నిన్న కూడా చూశాను నేను. నాకు నరవాళ్ళ ఏడవాళ్ళ నాకే అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తో విచిత్రమైన వ్యక్తి. అక్కడ ఏం చేశారంటే అధ్యక్ష చెప్పుకోవచ్చు చేసిన పని తప్పు లేదు, ఒకవేళ చేయకపోతే కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు చూస్తే అధ్యక్ష మొత్తం కూడా ప్రాజెక్టులు ఇప్పుడే డీటెయిల్స్ అన్ని రమణరెడ్డి గారు చెప్పారు, నేను ముందుకెళ్ళను. అంత పనులు పెట్టుకొని మొత్తం కలిసి 2500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ ని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నారని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే నీళ్లు రాకుండా కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి నీళ్లన్నీ కూడా పెడుతుందని చేస్తే ఒక ట్యాంకర్లో తీసుకుపోయి సెట్టింగ్ చేస్తే ఆ నుంచి బయట వస్తానే నీళ్లు ఎక్కిపోయినాయి అధ్యక్ష. అసలు నీళ్లు ఉంటాయి కదా అధ్యక్ష. ఇక్కడ పట్టిసీమను గురించి మాట్లాడినప్పుడు అన్నారు అధ్యక్ష, మీకు ఐడియా ఉంటుంది. పట్టిసీమ నేను తీసుకొస్తే ఇదెందుకు పట్టిసీమ అన్నారు. ఇప్పటికి అధ్యక్ష దగ్గర 12 ఏళ్లు 12 ఏళ్లు 100 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ కృష్ణా డెల్టాకి ఇచ్చి ఇక్కడ నీళ్లు ఆదా చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం కాబట్టి ఈ రోజు రాయలసీమ రతనాలసీమగా తయారైంది. ఇప్పుడు మనం మాట్లాడే అభివృద్ధి అంతా కూడా మీరు చూస్తే ఈ 10 ఏళ్లలో ఈ రోజు అన్ని ప్రాంతాల కంటే వెలుగు వచ్చింది. వెలుగొండ మళ్లీ హామీ ఇస్తున్నా, 14 వారాలు వారం రిపోర్ట్ ఇమ్మన్నా. ఆర్థిక ఇబ్బందులున్నాయి, ఏ ఇబ్బందులున్నా సరే మళ్లీ మార్కాపురం జిల్లా ఒంగోలు జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత